ఒక వాస్తవం. వస్తూ వస్తూ ఈ లోకానికి నువ్వేమీ తీసుకురాలా. పోతూ పోతూ ఈ లోకం నుంచి నువ్వేమీ తీసుకెళ్ళావు. ఇది వాస్తవం. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోతాం. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే పోతాం. కానీ వచ్చిన తర్వాత పోయేంత వరకు మానవ జన్మ ఎత్తిన నువ్వు సగటు మనిషికి చేసిన మంచితనమే సమాజంలో మిగిలిపోతుంది. నువ్వు చేసిన సహాయమే మిగిలిపోతుంది. అంతేగాని నువ్వు చేసిన అన్యాయము, అక్రమము నీ బిడ్డలకు శాపంగా మారుతుంది. బైబిల్ అదే సెలవిస్తుంది. అన్యాయం చేసి, అక్రమం చేసి ఒకవేళ నీ బిడ్డలను చదివించినా లేదా వారికి ఆస్తిపాస్తులు రాసిచ్చినా వాళ్ళు సుఖంగా ఉండలేరండి, వాళ్ళు సౌఖ్యంగా ఉండలేరండి, వాళ్ళు సంతోషంగా ఉండలేరండి. అక్రమముగా వచ్చింది అక్రమముగానే పోతుంది. ఇది వాస్తవం. అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఆమె జీవిత విధానం ఏమిటంటే సంపాదించాలి. ఎలా సంపాదిస్తుందయా అంటే వ్యభిచారము చేసి సంపాదిస్తుంది. అదే చెప్తున్నా, అందరం బ్రతకాలి. బ్రతకడానికి ఎంతో కొంత బ్రతుకు తెరువు కావాలి, సంపాదించాలి. ఈ లోకం ఏమంటుందంటే ఎంత సంపాదించావో చెప్పు అంటుందే తప్ప ఎలా సంపాదించావో చెప్పు అని అడగడే. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు ఎంత సంపాదించావో నాకు అవసరంలా, ఎలా సంపాదిస్తున్నావో చెప్పు, అది ప్రాముఖ్యం. ఈమె సంపాదన ఒళ్ళు అమ్మి సంపాదిస్తుంది. కానీ దేవుడు అందరినీ ప్రేమించాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్ అని అంటాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, అడుగుతున్నా, ఓ డాక్టర్ అయ్యాడు, ఒకడేమో కలెక్టర్ అయ్యాడు, ఒకడేమో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, ఇంకొకడేమో MNC కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, తండ్రి ఈ 4 ఎవరి మీద ఎక్కువ ఆలోచన పెట్టుకుంటాడు, ఎవరి మీద ఎక్కువ మనసు పెట్టుకుంటాడు, ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తారో మీరు చెప్పగలరా? ఏమండి? 10th క్లాస్ ఫెయిల్ అయినోడి మీద, తన పేరును తన గౌరవాన్ని నిలబెట్టినటువంటి డాక్టర్ కాదా, కలెక్టర్ కాదా, MNC కంపెనీలో పనిచేస్తున్నవాడు కాదా? తండ్రి మనసు అంతా ఎక్కడో తెలుసా అండి? మా చిన్నోడు 3 సెటిల్ అయ్యారు కానీ మా చిన్నోడు పాడైపోయిన, చదువు సంజలు లేకుండా పాడైపోయిన వాడి మీదే తండ్రి మనసంతా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నేను పాడైపోయాను, చదువు సంధ్యలు నాకు అబ్బలేదు, అమ్మ నాన్న మాట నేను వినలేదు, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా అల్లరి చిల్లరగా నేను జీవించాను, అమ్మ నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని నా ఫీజులు కట్టినప్పటికీ కూడా ప్రేమ దోమ అని చెప్పి అనవసరంగా అబ్బాయి కూడా పడ్డాను, అనవసరంగా ఈ అమ్మాయి కూడా పడ్డాను, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా పిచ్చి వేషాలు వేసి ఈరోజు ఉద్యోగం లేక అల్లాడిపోతున్నాను, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోక ఈరోజు సరిగా పని చేయడానికి కూడా నాకు జాబ్ లేక భార్యను పోషించుకోలేకపోతున్నాను, బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను. అయిపోవచ్చు, చదువుకుంటున్న రోజుల్లోనే నాకు సిగరెట్లు అలవాటు అయిపోయినాయి, స్నేహితులతో పాటు తిరగడం అలవాటు అయిపోయింది, అంతేకాకుండా డ్రగ్స్ అలవాటు అయిపోయినాయి, ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయాను. ఆ అలవాటుల వల్ల ఈరోజు నాకు కుటుంబంలో శాంతి లేకుండా పోయింది. కట్టుకున్న భార్యకు కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేని, బిడ్డలను చదివించుకోలేని దౌర్భాగ్య స్థితికి నేను వచ్చేసాను. కట్టుకున్న నా భార్య నన్ను చూసి చీ అంటుంది, నా కన్న బిడ్డలే నన్ను చూసి పుట్టక నీలాంటి అడుగు పుట్టాము, కనీసం చదివించడం కూడా చేత కావట్లేదని చెప్పేసి వాళ్ళు చిరాకు పడుతున్నారు. ఏమిటి నా బ్రతుకు ఇలా తగలడింది? ఇంట్లో గౌరవం లేదు, ఇంటి బయట గౌరవం లేదు, భార్య గౌరవించట్లేదు, బిడ్డలు గౌరవించట్లేదు. నాలాంటి వాడు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, నీ భార్య నిన్ను ప్రేమించకపోయినా, భర్త నిన్ను ప్రేమించకపోయినా, బిడ్డలు నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. అంతేకాకుండా
మనకు రావాల్సిన శిక్ష అంతా తన మీదే వేసుకొని మన స్థానంలో మరణించాడు దేవుడు. కాబట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ ప్రభువు చెప్పింది ఏమిటంటే, నేను మీ శిక్షను భరించాను, మీ స్థానంలో మరణించాను. నేను చేసిన ఈ త్యాగాన్ని మీరు అంగీకరించి క్షమాపణ కోరితే నేను మిమ్మల్ని క్షమిస్తాను. అంతేకాదు, నేను ఎలా మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళానో, నా క్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కడు కూడా మరణించిన తర్వాత పరలోకానికి నాతో పాటు వస్తాడు అని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళాడు. ముగించేస్తున్నాను. ఇంతకన్నా దేవుడు మనిషి కోసం ఏం చేయగలడండి? పాపిష్టి మనిషిని ప్రేమించిన దేవుడు పాపిష్టి మనిషి కోసం ఈ భూమి మీద జన్మించాడు. మనిషికి రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, మీకోసం నేను మరణించా, నా కోసం ఈ భూమి మీద నీతిగా జీవించండి, యథార్థంగా జీవించండి, మానవ మనుగడను కాపాడండి, మంచి మనిషిగా బ్రతకండి, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి బిడ్డలుగా, సగటు వారికి ఆశీర్వాదంగా జీవించండి. నన్ను విశ్వసించడం ద్వారా మీరు మరణించిన తర్వాత నేను పరలోకానికి మిమ్మల్ని స్వీకరిస్తాను. ఈరోజు ఈ సత్యం విన్న తర్వాత, ఈ వాస్తవాన్ని విన్న తర్వాత మనలో ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించా, బాధ్యత లేని భర్తగా, బాధ్యత లేని భార్యగా, బాధ్యత లేని బిడ్డలుగా, సొసైటీకి చీడపురుగుగా, కుటుంబానికి నష్టధారిగా జీవించాను. కానీ ఇక్కడి నుంచి ఒక మంచి వ్యక్తిగా నేను జీవించాలని ఆశపడుతున్నా అన్నవాళ్ళు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ముగిస్తున్నా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే ఈ సమయంలో తమ తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని ప్రారంభించాలని, ఎందుకని మనిషిని నువ్వు సృష్టించావో ఆ మానవ మనుగడ కోసం మంచి మనస్సు కలిగి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద జీవించులాగున సహాయం చేయండి. ఎవరెవరైతే ప్రభువా నన్ను క్షమించు, నా మనస్సును మార్చు, మంచి జీవితం ప్రసాదించు, ఒక మంచి మనిషిగా నన్ను మార్చు అని ప్రాధేయపడుతున్నారు, వారందరినీ దర్శించమని, ప్రతి విధమైన దురలవాటు నుండి విడిపించమని, దుష్టత్వాన్ని, దుర్నీతిని తొలగించమని, సగటు మనిషిని మనిషిగా చూసే మనసు దయచేసి చేయగలిగిన సహాయము, మంచి పని చేసే మనసునివ్వమని, మరణించిన పిదప నీ రాజ్యములోనికి ప్రతి ఒక్కరిని చేర్చుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.